నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కలెక్టరేట్లు, రైతు బజార్లను సీఎం జగన్ తాకట్టు పెట్టారన్న టీడీపీ అధినేత చంద్రబాబు. సరైన మేనిఫెస్టో ఇవ్వలేక జగన్ చేతులెత్తేశారంటూ ఎద్దేవా. స్ట్రాంగ్ రూమ్లు, కౌంటింగ్ హాల్, రిసెప్షన్ సెంటర్ల పరిశీలన చేపట్టాల్సిన ఏర్పాట్లపై దిశానిర్దేశం చేసిన కాకినాడ కలెక్టర్ నివాస్. కోనేటిమిట్ట కోదండ రామాంజనేయ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు, విశేష అలంకరణలో స్వామి దర్శనం. గూడూరు, కందుకూరులో సినీ హీరో బాలకృష్ణ బస్ యాత్ర. రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమికే మద్దతు తెలియజేయాలంటూ విజ్ఞప్తి. కలెక్టరేట్లు, రైతు బజార్లు తాకట్టు పెట్టి జగన్ అప్పులు తెచ్చాడని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు చేశారు. నెల్లూరు జిల్లా కోవూరులో నిర్వహించిన ప్రజాగాళం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ షర్మిల ధరించిన చీరపై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. జగన్ సతీమణి పసుపు డ్రెస్ వేసుకుంటే ఆమెతోనూ కటిఫ్ చెబుతారా అని ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి రాజకీయం అంటే దోపిడీ అనుకుంటున్నారని మండిపడ్డారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా వారి భవిష్యత్తుతో ఆడుకున్నారని అన్నారు. తాము అధికారంలోకి రాగానే అంగన్వాడీ కార్యకర్తలు, హోంగార్డులకు జీతాలు పెంచుతామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులను జగన్ బానిసలుగా చూశారని, మద్యం దుకాణాల వద్ద టీచర్లను కాపలా పెట్టారని గుర్తు చేశారు. జగన్ ప్రకటించింది మేనిఫెస్టో కాదని, రాజీనామా పత్రమని అన్నారు. గులకరాయి ఎవరికీ కనబడలేదని, అయినా జగన్ కు గాయమైందని అన్నారు. అప్పుడు కోడికత్తి, ఇప్పుడు గులకరాయి గ్రామాలతో సానుభూతి పొందాలని చూస్తున్నారని అన్నారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వమే అని, కాంగ్రెస్, బీజేపీతో ఉండనని చెబుతున్న జగన్ కేంద్రంలో ఎవరికి మద్దతిస్తారో చెప్పాలని అన్నారు. జగన్ పీహెచ్డీ చేసిన ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయలేని వ్యక్తి అని అన్నారు. మీటింగ్ 56వ మీటింగ్ ప్రజాగళం. ఎక్కడికి పోయినా ఇదే ఉత్సాహం. ప్రజల్లో తిరుగుబాటు ప్రారంభమైంది. 13వ తారీఖున సైకో జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోవడం ఖాయం. దానికంటే ముందు ఈ రోజే రాజీనామా కూడా చేసేశాడు. రాజకీయాలకు అస్త్ర సన్యాసం చేశాడు. ఈ రోజు మీరు చూసుంటారు ఆయన ఎలక్షన్ మేనిఫెస్టో. ఏం తమ్ముళ్ళు, సూపర్ 6 మీరు చూశారు. అది సూపర్ హిట్. జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో వెలవెలబోయింది. ఏమైనా ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమైనా ఉందామ్మా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా ఆడబిడ్డలకు మీకు ఏమైనా కనపడిందా అని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు మీకు ఉద్యోగాలు వస్తున్నాయని నీకు అడుగుతున్నా. రైతులు మీకేమైనా న్యాయం చేస్తానని చెప్పాడా అని అడుగుతున్నా. దేనికి ఎలక్షన్ మేనిఫెస్టో? నా వల్ల కాదు. దోచుకోవాల్సింది దోచుకున్నా, దాచుకోవాల్సింది దాచుకున్నా. ఇప్పుడు చేతులెత్తేస్తానని చేతులెత్తేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నిన్నే స్క్రూటినీ అయిపోయింది. యుద్ధం ప్రారంభమైంది. కురుక్షేత్ర యుద్ధం 13న జరుగుతుంది. కురుక్షేత్ర యుద్ధంలో కౌరవ వధ తప్పదు కదా నా తమ్ముళ్ళు అడుగుతున్నా. నేను అదే చెప్పాను అసెంబ్లీలో. ఇది గౌరవ సభ కాదు. ఆడబిడ్డలను అవమానించి, నాయకులను అవమానించి గౌరవ సభ. మళ్లీ ప్రజాక్షేత్రంలో గెలిచి అసెంబ్లీని గౌరవ అసెంబ్లీగా తయారు చేసి వస్తానని ప్రతిజ్ఞ చేసి వచ్చానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ ముఖ్యమంత్రి అందరినీ మోసం చేసినట్టు కడాన టీచర్లు మనం చూశారు తమ్ముళ్ళు. బ్రాందీ షాపుల దగ్గర టీచర్ని కాపలా పెట్టాడంటే ఎంత దుర్మార్గుడో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. ఒక వ్యక్తి నేను ఏం చేసినా జరిగిపోతుంది అనుకుంటే ప్రమాదంలో పడతాం. అదే మన రాష్ట్రంలో జరిగింది. అదే నా బాధ, నా ఆవేదన. మమ్మల్ని తిట్టినప్పుడు మీరు అనుకున్నారు ఏదో ఆయన తిడుతున్నాళ్లే మాకేంటని. మీరు పడిన బాధలు 5 ఏళ్లు నరక యాతన అనుభవించారు. అవకాశాలు పోగొట్టుకున్నారు. కడాన మీ పిల్లలంతా కూడా జే బ్రాండ్ వల్ల, లిక్కర్ వల్ల దెబ్బతిన్నారు. గంజాయి వల్ల
ఈరోజు రాష్ట్రమే సర్వనాశనం అయిపోయింది. డ్రగ్స్ వచ్చాయి, దీనివల్ల నేరాలు ఘోరాలు పెరిగాయి, చాలా సమస్యలు వచ్చాయి. ఇంకా నేను చెప్పుకుంటూ పోతే ఏం జరిగిందని ఇంకొక 5 ఏళ్లు చెప్పాల్సి వస్తుంది. అదే నేను ఒకటే చెప్తున్నా, గెలవడం ఖాయం. ఎవరికైనా అనుమానం ఉందా? ఎవ్వరికి అనుమానం లేదు. అందుకే ఈ రోజు ఆయన ముందుగా రిసిగ్నేషన్ ఇచ్చేశాడు. నేను చెప్పిందే కాకుండా మీకు అవసరమైన పనులన్నీ చేపించే బాధ్యత నాది. అభివృద్ధి అంటే అడగకుండా చేయడం నా అభిమతం. తప్పకుండా చేస్తామని హామీ. సాధారణ ఎన్నికలకు సంబంధించి కాకినాడ జిల్లాలోని బక్క పార్లమెంట్ 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన స్ట్రాంగ్ రూమ్లు, కౌంటింగ్ హాల్, రిసెప్షన్ సెంటర్స్లలో పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులను కాకినాడ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జెనివాస్ ఆదేశించారు. స్థానిక జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేయనున్న స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాల్, రిసెప్షన్ సెంటర్లను కలెక్టర్ జెనివాస్, ఎస్పీ ఎస్ సతీష్ కుమార్, జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి, జేఎన్టీయూ వివిధ రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల సిబ్బందితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జేఎన్టీయూలోని బీఆర్ అంబేద్కర్ సెంట్రల్ లైబ్రరీ, మెకానికల్ ఇంజనీరింగ్ బ్లాక్, సివిల్ ఇంజనీరింగ్ పీజీ బ్లాక్, ఇన్నోవేషన్ రీసెర్చ్ సెంటర్, స్పోర్ట్స్ ఆడిటోరియం, ఇతర ఇంజనీరింగ్ బ్లాక్లను అధికారులతో కలిసి పరిశీలించి ఆయా బ్లాక్లలో ఉన్న సౌకర్యాలను, ఇతర అవసరాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాల వద్దకు వచ్చే బస్సుల రూట్ మ్యాప్, మీడియా కేంద్రం ఏర్పాటు, సిబ్బందికి భోజనం వసతి, వెహికల్ పార్కింగ్, సీసీటీవీ కెమెరాలు, టీవీలు, హోమాలీలు తదితరాలపై జేఎన్టీయూ సమావేశ మందిరంలో వివిధ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు, డ్వామా, ఏపీఈపీడీసీఎల్, ఆర్ఎంసీ, రోడ్డు భవనాల, పంచాయతీ, ఇతర శాఖల జిల్లా స్థాయి అధికారులతో సమీక్షించారు. అందరూ కలిపి ఒకే ఒక చోట్ల వచ్చేస్తుంటే ఇట్ ఇస్ ఫైన్. ఒక్కొక్క పార్టీ కొంచెం ఛాన్స్ పోతాయి. అలాంటి ఒక చిన్న రూమ్ ఉంటే చాలు. జస్ట్ అక్కడ డిస్ప్లే పెట్టేది, దానికి కూడా డిస్ప్లే అక్కడ పెట్టుకోవాలి. సీసీటీవీ, సో మీరు ఫీడ్ ఇచ్చేది. రెండవది దగ్గర స్కాన్ పే స్మార్ట్ చేసి కంట్రోల్ రూమ్, అక్కడ అగైన్ సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. 2 డిఫరెంట్ రూమ్ ఉంటాయి. దెన్ ఆర్ఎంపీ లెవెలింగ్ చూసుకున్నారు కదా, చెప్పిన కొత్త లెవెలింగ్ అవన్నీ చూసుకోండి. ఆ ఏరియాలో జెరాక్స్ కాపీస్ మీరు ఆరో సర్వే చేసుకోవాలి. తర్వాత హమాలీస్, దాంట్లో రెగ్యులర్గా ఇక్కడ నుంచి తీసుకెళ్ళి హమాలీస్ ఎప్పుడూ అవసరం ఉంది. ఎందుకంటే సమ్ ఆఫ్ ది ఫెలోస్ విల్ నాట్ ఈవెన్ గెట్ అవుట్ ఫ్రమ్ ద బస్. మన అక్కడ నుంచి తీసుకొచ్చి ఇస్తేనే. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని కోనేటిమెట్టులో ఉన్న కోదండ రామాంజనేయ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా చక్ర స్నానం సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. గూడూరు కోనేటిమెట్టలో కోదండ రామాంజనేయ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సీతారాముల వారికి విశేష అలంకరణ చేసి మాడవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం లక్ష్మీ సంవాదం, పలు రకాల సుగంధ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం, స్వామివారి కోనేరులో చక్ర స్నానం వైభవంగా నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. రామచంద్ర భగవానికి, రాజా రామచంద్ర భగవానికి.
తీసుకురా సహస్రశీరుషా పురుషః రాజా రామచంద్ర భగవానికి తనకు ఎలాంటి అవకాశాలు ఇవ్వకుండా సీఎం జగన్ నిరాశపరిచారని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. గుంటూరు జిల్లా వెంకటపాలెంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సమాజంలో తనకు గౌరవం ఉందని దాన్ని కాపాడుకోవాలి అన్నారు. తాను జగన్తో ప్రయాణం బాగుంటుందని అనుకున్నానని, కానీ అదే నిరాశ కలిగించిందన్నారు. 4 ఏళ్ల పాటు జగన్తో నడిచానని, అయితే ప్రజలకు సమాధానం చెప్పలేని పరిస్థితి నెలకొందని అన్నారు. తనకు ఎలాంటి అవకాశాలు కల్పించకుండా జగన్ మానసికంగా కుంగదీశారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది, మంచి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాడు. ఆయనతో కలిసి ప్రయాణం చేస్తే బాగుంటుంది, నాకు మంచి భవిష్యత్తు ఉంటుందని నేను ఆశించి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో చేరుకోవడం జరిగింది. 4 సంవత్సరాలు దాటింది, నా ఎమ్మెల్సీ పీరియడ్ అయిపోయింది. ఎమ్మెల్సీ తెలుగుదేశంలో ఎమ్మెల్సీ ఇచ్చారు, ఆ ఎమ్మెల్సీ కొనసాగారు. తర్వాత ఎమ్మెల్సీ నాకు, పోతుల సునీత గారికి, తోట తిరుమూర్తులు గారికి, మా అందరికి ఇవ్వాలి. దానిలో వాళ్ళకి ఇచ్చారు, నాకు ఇవ్వలేదు. నేను అప్పుడు అడిగితే తర్వాత అదే తాడికొండ కంటెస్ట్ చేయాలి అని చెప్పాను. తాడికొండ ఇన్ఛార్జ్ ఇచ్చారు. తాడికొండ ఇన్ఛార్జి, విప్పు, తర్వాత అధ్యక్ష పదవి ఇచ్చారు. అధ్యక్ష పదవి మళ్ళీ జనవరి కల్లా మళ్ళీ ఎమ్మెల్సీ తీసేసారు. ఫిబ్రవరి కల్లా విప్పు పోయింది ఆటోమేటిక్గా. అధ్యక్ష పదవి నాకు తాడికొండ ఇన్ఛార్జ్ ఇస్తామని చెప్పారు. కంటెస్ట్ చేయాలి, కంటెస్ట్ చేయాలి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.